శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం, తన బిడ్డలందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బేటా, ఈరోజు నీవు ఊహించని శుభవార్త నీకు అందించబోతూ ఉన్నానమ్మా. పరధ్యానంగా ఉండకు, వెంటనే అందుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఊహించినటువంటి ఒక శుభవార్తను అందించబోతూ ఉన్నారట. మరి అది ఏ బిడ్డల కోసం బాబాగారు తీసుకువస్తూ ఉన్నారో ఆ బిడ్డల యొక్క జన్మ ధన్యమైపోయినట్లే అండి. ఎందుకంటే స్వయంగా ఆ తండ్రే తన బిడ్డల జీవితాన్ని తన చేతులతో మార్చబోతూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ జీవితం బాబాగారు తాను కోరుకున్నట్లుగా మార్చగలరు, ఎంతో అద్భుతంగా మార్చగలరు. తన బిడ్డలు ఏదైతే కోరుకున్నారో అంతకంటే అద్భుతంగా మార్చగలరు. కాకపోతే దానికంటూ ఒక సమయం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. ఆ సమయం కొంతమంది బిడ్డలకి ఈరోజు వచ్చింది. అందుకే బాబా గారు చెప్పేటువంటి ఈ సందేశం మీరు వింటూ ఉన్నారండి. అయితే బాబా గారు ఎటువంటి శుభవార్తను అందించబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా? బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నీ జీవితానికి ఒక అర్థం ఉండాలమ్మా. అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను గొప్పగా అనుకోవాలి. నువ్వు వద్దని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ తిరిగి రావాలి. ఇవన్నీ త్వరలోనే జరుగుతాయి. నువ్వు ఊహించని విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త నీ కోసం తెస్తాను బిడ్డ. పరధ్యానంగా ఉండకు, వెంటనే అందుకో. చూడమ్మా, నీకోసమే ఈ సందేశాన్ని ముందుగానే చెబుతున్నాను. శ్రద్ధగా విను. నిన్ను ఎన్నోసార్లు కిందికి లాగేయాలని కొంతమంది చూశారు తల్లి. నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు. కానీ అవి ఏమీ కూడా నేను జరగనివ్వలేదు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పుణ్యం వలన, నువ్వు చేసిన దాన ధర్మాల వలన వాళ్ళ ఆటలు సాగలేదు. నా బిడ్డకు హాని కలగనిస్తానా చెప్పు? మంచి బిడ్డలు ఎప్పుడూ కూడా మంచి భవిష్యత్తును తప్పకుండా పొందుతారమ్మా. నీ మంచి పనులే నిన్ను ఆపద నుంచి కాపాడాయి తల్లి. నువ్వు చేసే మంచే నీకు శ్రీరామ రక్షగా మారింది. బిడ్డ, నేను నీతో ఉన్నానని తెలుసు కూడా నీ చుట్టూ ఉన్నవారు నీకు చెడు తలపెట్టాలని చూశారు తల్లి. కానీ అది వాళ్ళ వల్ల కుదరలేదు. ఎందుకంటే నీ బాబా నీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉన్నారు కదా. దానిని దాటి రావడం అంత సులువైన పనా? వారు నిన్ను ఎలా తాకగలరు తల్లి? అసలు నేను నిన్ను తాకనిస్తానా చెప్పు? అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మీకు ఎవరు చెడు చేయాలని అనుకుంటున్నారని ఆలోచిస్తూ ఉన్నావు కదా. అందుకు ఇప్పుడు సమాధానం చెబుతాను విను. వారితో జాగ్రత్తగా ఉండటం వలన నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకోవచ్చు తల్లి. నువ్వు కోరిన ప్రతి కోరికను నెరవేర్చుకోవచ్చు. మరి వారెవరో తెలుసా? నీ చుట్టూ మంచివారితో పాటు చెడ్డవారు కూడా గంజాయి వనంలా మొలిచేస్తున్నారు తల్లి. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు నీ జీవితానికి చాలా ప్రమాదంగా మారుతారమ్మా. వారిలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు కదా. ఏది తులసి చెట్టు, ఏది గంజాయి వనమో నువ్వు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నావు. దిగులు చెందకు, ధైర్యంగా ఉండు బిడ్డ. నీ సాయి మీద నమ్మకంతో ఉండు. ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు.
తరువాత జరిగే అద్భుతాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నేను అనుమతిస్తేనే నువ్వు షిరిడీ కూడా రాగలవమ్మా. ఈ తండ్రిని దర్శించుకోగలవు. అలా ఎప్పుడైతే నువ్వు నా షిరిడీ మట్టిని తాకుతావో వెంటనే నీ పాపాలు, దోషాలు, సర్వ రోగాలు, అష్ట కష్టాలు ఇవన్నీ కూడా నశించిపోయేలా చేస్తాను. నువ్వు కోరింది నీకు దక్కేలా చేస్తాను తల్లి. నువ్వు నన్ను అడగకపోయినా కానీ నీకు కావాల్సింది నీ తలుపు తట్టి మరి ఈ తండ్రి అందిస్తారు బిడ్డ. ఆ సమయంలో పరధ్యానంగా ఉండొద్దమ్మా. దానిని ఆనందంగా స్వీకరించు. నీకు కావాల్సింది తప్పకుండా నీకు అందుతుంది. ఆనందంగా ఉండటం అలవాటు చేసుకో. నీ సాయిని నమ్మి ఇక నీ చుట్టూ ఉన్న కష్టాలను వదిలేసి సంతోషంగా జీవించడం నేర్చుకో. ఈ తండ్రిపై నమ్మకాన్ని పెంచుకో. నీ చుట్టూ ఉన్న కష్టమంతా నేను తొలగిస్తాను. బిడ్డ, ఇది నీ సాయి వాక్కు. తప్పకుండా జరిగే తీరుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నారు కదా. అదే నమ్మకంతో నీ మనసులో దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండు. నీ తండ్రిపై ఉన్న నమ్మకంతో పాటు నీపై కూడా నువ్వు నమ్మకాన్ని పెంచుకో. ఇక అంతా నీకు మంచే జరుగుతుందమ్మా. అవును తల్లి, నీ సాయి నీకు తోడుగా ఉండగా నువ్వు భయపడటం అనవసరం. నీ భయం, దిగులు వీటన్నింటినీ విడిచిపెట్టేసే. ప్రశాంతంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి నువ్వు కోరిన ప్రతిదీ నీకు అందించబోతున్నారు. దిగులు మానేసి నీ తండ్రి ఏది అందించినా ఆనందంగా అందుకో. ఒక్కొక్కటిగా నీ ప్రతి కోరికను నేను నెరవేరుస్తానమ్మా. ఇది నీ బాబా నీకిస్తున్న వాగ్దానం. సంతోషంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ఈ విధంగా బాబాగారు తన బిడ్డలకి సందేశాన్ని అందించడం జరిగింది. బాబాగారి సందేశంలో ఒక మాట చెప్పారండి. మనం శ్రద్ధగా కానీ గమనిస్తే, తల్లి నువ్వు ఎప్పుడైతే షిరిడీ మట్టిని తాకుతావో ఆ క్షణమే నీ పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా సర్వ రోగాలు కూడా నశించిపోతాయి. నువ్వు సంతోషంగా జీవించడానికి మార్గం సుగమం అవుతుంది. అంటే దానికి అర్థం ఏంటంటే, మీకు షిరిడీ వెళ్ళే అవకాశం కనుక వస్తే దానిని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే నా అనుమతి లేనిదే ఎవరూ కూడా షిరిడీకి రాలేరు, నా దర్శనాన్ని చేసుకోలేరు బిడ్డ. అలాంటి ఆ అదృష్టం నీకు గనుక కలిగితే దానిని కాలదన్నుకోవద్దు. వెంటనే వచ్చేసాయి, ఈ తండ్రి దగ్గరకు వచ్చేసాయి. నేను నిన్ను పిలుస్తూ ఉన్నానమ్మా. నువ్వు ఏ క్షణమైతే షిరిడీలో దిగుతావో, ఆ మట్టిని తాకుతావో, వెంటనే నువ్వు కోరిన ప్రతీదీ నీకు చేరుతుంది. నీ భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది అని బాబాగారి మాటలలో ఉన్న అంతరార్థం. అందుకే ఏ బిడ్డ కూడా మీకు షిరిడీ వెళ్ళే అవకాశం వస్తే పొరపాటున కూడా దానిని వదులుకోవద్దండి. వెంటనే వెళ్ళిపోండి. ఆ తండ్రి ఆశీస్సులు పొందండి. ఆ తండ్రి మీకు అందించినటువంటి ఆ గొప్ప భవిష్యత్తును అందుకొని ప్రశాంతంగా ఇంటికి తిరిగి రండి. అక్కడి నుంచి మీరు ఏది పట్టినా అది బంగారం అవుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.